గుంటూరు జిల్లా తురకపాలెం మిస్టరీ మరణాలను అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. మరణాలకు కారణం తెలుసుకోవడానికి ప్రభుత్వం డెత్ అనాలిసిస్ టీంను ఏర్పాటు చేసిందన్నారు డిఎంఎండ్హెచ్ఓ విజయలక్ష్మి. నివేదిక వచ్చిన తర్వాత మరణాలకు కారణం తెలుస్తుందన్నారు. గ్రామంలో తాగునీరు కలుషితం కాలేదని రిపోర్టులో తేలిందన్నారు. ఆర్ఎంపీ అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇచ్చినట్టు తేలడం వల్లే పెదపలకలూరులో క్లినిక్ సీజ్ చేశామన్నారు. గ్రామంలో ఇప్పటివరకు 89 మంది అనుమానితుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించామన్నారు. వారిలో 64 మందికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలో ఇద్దరికి మెలియాయిడోసిస్ బ్యాక్టీరియా నిర్ధారణ అయిందన్నారు. శాంపిల్స్ను మరోసారి పరీక్షల కోసం ఎయిమ్స్కు పంపిస్తున్నట్టు పేర్కొన్నారు. డెత్ అనాలిసిస్ టీమ్ ఒకటి ఉందండి. మనకి ఎయిమ్స్ నుంచి ఎస్పీఎం డిపార్ట్మెంట్ తర్వాత జీజీహెచ్ నుంచి కూడా ఒక కమిటీ ఫామ్ చేశారు. అది మనకి కలెక్టర్ గారికి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నివేదిస్తారు. పోయిన వాళ్ళది ఆ కేస్ షీట్స్ అన్నీ కూడా చూస్తున్నారండి. 28 కేస్ షీట్స్ 29 కేస్ షీట్లు కూడా తెప్పించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది టీంకి. సో వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్తారు. సో ఒకటి మనకి అంటే ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా చూస్తే మనకి ఎక్కువగా డయాబెటిక్, హైపర్ టెన్షన్, తర్వాత క్రానిక్ ఆల్కహాలిక్ అంటే ఇమ్యునోసప్రెసివ్ ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోవడం జరిగింది. అది మాత్రం మనం చెప్పగలం. అది డెత్ అనాలిసిస్